తెలుగు భాష సాహిత్యం. తెలుగు భాషా సాహిత్యము అభివృద్ధి, విహంగ వీక్షణ. తెలుగు భాష వికాసం. తెలుగు భాష వికాసం అనేది తెలుగు భాష నన్నయ్యతోనే స్థిరపడి సాహిత్య భాషగా రూపొందిందనే అభిప్రాయం కవుల్లోనూ పండిత విమర్శకుల సాహిత్య చరిత్రకారుల్లో ఉండేది. నన్నయ్య ఆదికవి అని, తెలుగు సాహిత్య ప్రపంచానికి సృష్టికర్త అని స్తుతించారు. అతనికి విపుల శబ్ద శాసనుడన్న బిరుదు, తెలుగు వ్యాకరణాన్ని వ్రాసి ద్రవస్థితిలో ఉన్న గాసట వీసటగా ఉన్న తెలుగు భాషను స్థిర రూపాన్ని ఇవ్వడం వల్లనే వచ్చిందన్నారు. ఆధునిక కాలంలో తెలుగు భాష నన్నయ్యతోనే స్థిరపడి తెలుగు భాష అనేది నన్నయ్యతో స్థిరపడి తరువాత సాహిత్య భాషగా రూపొందిందనే అభిప్రాయము కవుల్లోనూ పండితుల్లోనూ విమర్శకుల్లోనూ సాహిత్య చరిత్రకారుల్లో ఉండేది. నన్నయ్యను ఆదికవి అని, ఆ విధంగానే తెలుగు సాహిత్య ప్రపంచానికి సృష్టికర్త అని స్తుతించడం జరిగింది. ఇతనికి విపుల శబ్ద శాసనుడన్న బిరుదు, తెలుగు వ్యాకరణాన్ని వ్రాసి ద్రవస్థితిలో ఉన్నటువంటి గాసర వీసటగా ఉన్నటువంటి తెలుగు భాషను స్థిర రూపాన్ని ఇవ్వడం వలనే వచ్చిందన్నారు. ఆధునిక కాలంలో బయటపడిన శాసనాల ఆధారంగా తెలుగు భాష అనేది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి పూర్వమే ప్రజల వ్యవహారంలో ఉన్నదని తెలిసింది. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన అమరావతి స్తూపంలో నాగబో అను పదం ఉంది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి అమరావతి స్తూపంలో నాగబో అనే పదం అనేది ఉంది. ఇందులో నాగ శబ్దం సంస్కృత పదం. ఈ పదంలోని భూ అనున్నది అమహద్వాచక ప్రథమైక వచనము. భూ అనే పదము గురించి గత డిఎస్సి ప్రశ్నాపత్రంలో 2014 ఎల్పి తెలుగు పండిట్ పేపర్లో రావడం జరిగింది. అంటే నాగభూ అనే పదము అమరావతి స్తూపంలో ఉంది. ఇందులో నాగు అనగా ఇది సంస్కృత పదము. ఈ పదంలోని భూ అనున్నది, ఈ భూ అనే పదమే గత డిఎస్సిలో అడగడం జరిగింది. ఏ విధంగా అంటే భూ అనున్నది ఏ రకమైనటువంటి పదము. ఈ భూ అనున్నది అమహద్వాచక ప్రథమైక వచనము. ప్రత్యమైనటువంటి మూవర్ణమునకు రూపాంతరమని, ఇది తొలి తెలుగు మాట అని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు. తెలుగు భాష అనేది నన్నయ్యతోనే స్థిరపడి తర్వాత సాహిత్య భాషగా రూపొందించిందనే అభిప్రాయము కవుల్లోనూ పండితుల్లోనూ విమర్శకుల్లోనూ సాహిత్య చరిత్రకారుల్లో ఉండేది. నన్నయ్యను ఆదికవిగా, ఆ విధంగానే ఆయన్ను తెలుగు సాహిత్య ప్రపంచానికి సృష్టికర్త అని స్తుతించడం జరిగింది. ఇతనికి విపుల శబ్ద శాసనం అనే బిరుదు కూడా ఉంది. ఆ విధంగానే తెలుగు భాష గాసట బీసటగా ఉన్నటువంటి తెలుగు భాషను స్థిర రూపాన్ని ఇవ్వడము ఇతని ద్వారానే అయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆధునిక కాలంలో బయటపడిన శాసనాల ఆధారంగా తెలుగు భాష క్రీస్తు శకం 1వ శతాబ్దానికి పూర్వమే ప్రజల వ్యవహారంలో ఉన్నదని తెలిసింది. అంటే ఆధునిక కాలంలో బయటపడినటువంటి శాసనాల ఆధారంగా తెలుగు భాష అనేది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి పూర్వమే ప్రజల వ్యవహారంలో ఉన్నదని తెలిసింది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి అమరావతి స్తూపంలో నాగబో అనే పదం ఉంది. ఇందులో నాగ అనే పదం సంస్కృత పదం. ఈ నాగభూలో వచ్చే భూ అనున్నది, ఈ భూ అనున్నది చాలా చాలా ఇంపార్టెంట్. గత డిఎస్సిలో రావడం జరిగింది. ఈ భూ అనున్నది అమహద్వాచక ప్రథమైక వచనం. ప్రత్యమైనటువంటి మూవర్ణకము రూపాంతరమని, ఇది తొలుగు మాట అని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి శాతవాహన రాజు హాలుడు రాసిన గాథా సప్తశతిలో లభించినటువంటి తెలుగు పదాల ఆధారంగా తెలుగు భాష ఉనికి స్పష్టంగా తెలుస్తుంది.
క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి శాతవాహన రాజు అయినటువంటి హాలుడు రాసిన గాథా సప్తశతిలో లభించిన తెలుగు పదాల ఆధారంగా తెలుగు భాష అప్పటికే దాని యొక్క ఉనికిని స్పష్టంగా తను రూపొందించుకుందని తెలుస్తుంది. గాథా సప్తశతిలోని తెలుగు పదాలు అందం, పిల్ల, పంది, అత్త, పొట్ట, అద్దం, పల్ల, మైల, కుసురు, తుప్ప, రంప, అవ్వో పదాలు ఉన్నాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి తెలుగు పద్యంలో వేయబడిన శాసనాలు దొరికినాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి తెలుగు పద్యంలో వేయబడిన శాసనాలు దొరికింది. 9వ శతాబ్దంలో తెలుగులో చక్కని పద్య రచన కొనసాగిందని శాసనాధారాల వల్ల తెలుస్తుంది. నన్నయ్యకు పూర్వం తెలుగు భాష స్వరూప స్వభావాలను, మిగతా కవితా విశేషాలను ఈ శాసనాల వల్ల తెలుసుకోగలుగుతున్నాము. అంటే నన్నయ్యకు పూర్వం తెలుగు భాష యొక్క స్వభావాన్ని, కవితా విశేషాలని వీరు వేసినటువంటి 6వ శతాబ్దంలో 9వ శతాబ్దంలో వచ్చినటువంటి శాసనాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఇంతకుముందు నన్నయ్యతో ఆరంభమయ్యే తెలుగు సాహిత్య చరిత్ర ఇప్పుడు నన్నయ్య పూర్వయుగం పరిశీలనతో ఆరంభమవుతున్నది. నన్నయ్య పూర్వయుగాన్ని 3 రకాలుగా విభజించారు. 1 క్రీస్తు శకం 575 నుంచి క్రీస్తు శకం 575కు పూర్వయుగం. అనంతరము 2వది క్రీస్తు శకం 575 నుంచి 848 క్రీస్తు శకం. 1వది 575కు పూర్వయుగం. 2వది క్రీస్తు శకం 575 నుంచి 848. 3వది క్రీస్తు శకం 848 నుంచి క్రీస్తు శకం 1050 వరకు. నన్నయ్యకు మొదటిది క్రీస్తు శకం 575కు పూర్వయుగం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి తెలుగు పదం అమరావతి స్తూపం మీద లభించిన పదం నాగబు. ఇది మొదటి లిఖిత పదం. మొట్టమొదట తెలుగు పదం ఏదంటే నాగబు. ఈ నాగబు అనేది మొదటి లిఖిత పదం. ఇది మొట్టమొదట తెలుగు పదము. ఈ పదము అమరావతి స్తూపం మీద లభించిన పదం నాగబు. పురాణాలు ఆంధ్రులను, ఆంధ్ర వృత్తులని, ఆవిధనే ఆంధ్రులైన వృత్తులను శాతవాహనులని పేర్కొంటున్నవి. పురాణాలు ఆంధ్రులను, ఆంధ్ర వృత్తులు అని, ఆంధ్రులైన వృత్తులని శాతవాహనులుగా పేర్కొంటున్నవి పురాణాలు చెప్తున్నాయి. ఏమంటే పురాణాలు వచ్చి ఆంధ్రులను, ఆంధ్ర వృత్తులని, ఆ విధంగానే ఆంధ్రులైన వృత్తులను శాతవాహనులని పేర్కొంటున్నవి. శాతవాహన సామ్రాజ్యంలో చాలా భాగం ఆంధ్రదేశం ఉన్నది. శాతవాహన రాజుల పరిపాలనలో ఆంధ్రదేశం చాలా భాగం ఉన్నది. హాలుడు 17వ శాతవాహన రాజు. అతను 17వ శాతవాహన రాజు. ఇతను రాసినటువంటి గాథా సప్తశతిలో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. గాథా సప్తశతిలోని తెలుగు పదాలను బట్టి క్రీస్తు శకం ఆరంభానికి పూర్వమే తెలుగు భాష ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది. గాథా సప్తశతిలోని కొన్ని తెలుగు పదాలను బట్టి క్రీస్తు శకం ఆరంభానికి పూర్వమే తెలుగు భాష తన ఉనికి సంతరించుకున్నట్లు తెలుస్తుంది. ఇక్ష్వాకుల కాలం నాటి తెలుగు పదాలు. ఇక్ష్వాకుల కాలం నాటి తెలుగు పదాలు ఏంటి? బాపి, రమ్మణక, అడవి, యెహోవల, అనిక్కే. ఇక్ష్వాకుల కాలం నాటి ప్రాకృత శాసనాల్లో వారు చేసిన దాన ధర్మాల్లోని భూములు కానీ, వాటి సరిహద్దులు, దానం తీసుకున్న వారి పేర్లు మొదలైన వివరాలు చెప్పేటప్పుడు గ్రామనామాలు, వ్యక్తినామాలు తెలుగు పదాలుగా కనిపిస్తున్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి వారు వేసింది ప్రాకృత భాషలో వాళ్ళు శాసనాలు వేయడం జరిగింది. వారు చేసిన దాన ధర్మాలలోని భూములు, వాటి సరిహద్దులు, దానం తీసుకున్న వారి పేర్లు మొదలైన వివరాలను
వివరాలను చెప్పేటప్పుడు గ్రామనామాలు, వ్యక్తినామాలు తెలుగులో ఉన్నవి ఆ తెలుగు పదాలు కనిపిస్తుంది. ఇక్ష్వాకులు, బృహత్ పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినుల శాసనాల్లో కొన్ని గ్రామాల పేర్లు ఒంగోడు, ఏలూరు మొదలైన పేర్లు నేటికి కనిపిస్తున్నాయి. ఇక్ష్వాకులు, బృహత్ పలాయనులు, చాలంకాయనులు, విష్ణుకుండినులు వారి శాసనాల్లో కొన్ని గ్రామాల పేర్లు అనగా ఒంగోడు, ఏలూరు మొదలైన పేర్లు నేటి కూడా కనిపిస్తూ ఉంది. గ్రామ పేర్లలో కనిపించే పర్రు, పాక, కొండ, వాడ, ఊరు, రేవు, చెరువు మొదలైన పేర్లు అచ్చమైన తెలుగు పదాలే. విష్ణుకుండినుల ఈపూరు శాసనంలో కొన్ని తెలుగు పదాలు నేటికి కనిపిస్తోంది. ఈ శాసనంలో మంచెన్న అనే పేరు ఉన్నది. విష్ణుకుండినుల నాటి చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విష్ణుకుండిలు వేసినటువంటి చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరముల్ అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తెలుగులో తొలి వాక్యం. విష్ణుకుండిలు నాటి చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరముల్ అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తొలి తెలుగు వాక్యం. అంటే ఇక్ష్వాకుల కాలం నాటి తెలుగు పదాలు ఏమనగా బాపి, రెమ్మనక, అడవి, యెహోవల, అణికి. ఇక్ష్వాకుల కాలం నాటి ప్రాకృత శాసనాల్లో వారు చేసిన దాన ధర్మాల్లోని భూములు, వాటి సరిహద్దు, దానం తీసుకున్న వారి పేర్లు మొదలైన వివరాలను చెప్పేటప్పుడు గ్రామనామాలు, వ్యక్తినామాలు తెలుగు పదాలుగా కనిపిస్తాయి. ఇక్ష్వాకులు కానీ బృహత్ పలాయనులు, చాలంకాయనులు, విష్ణుకుండినుల శాసనాల్లో కొన్ని గ్రామాల పేర్లు ఉన్నాయి. అవి ఏమనగా ఒంగోడు, ఏలూరు మొదలైన పేర్లు నేటికి కనిపిస్తూ ఉంది. గ్రామ నామాల్లో కనిపించే పేర్లు పర్రు, పాక, కొండ, ఊరు, రేవు, చెరువు మొదలైన పేర్లు అచ్చమైన తెలుగు పదాలే. విష్ణుకుండినులో ఈ ఊరి శాసనంలో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తూ ఉంది. ఈ ఊరి శాసనంలో మంచెన్న అనే పేరు ఉంది. విష్ణుకుండినుల కాలం నాటి చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరముల్ అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తెలుగులో తొలి వాక్యం అని చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 575 నుంచి క్రీస్తు శకం 848 వరకు ఈ కాలంలో గద్య రూపంలో వేయబడిన తెలుగు శాసనాలు కనిపిస్తున్నాయి. ఇంతకు పూర్వం గ్రామం, వ్యక్తి పేరు మాత్రమే తెలుగులో దర్శనమిచ్చిన ఈ కాలంలో వాక్య రూపంలో కూడా కనిపిస్తున్నాయి. తెలుగు శాసనాలను వేయించిన మొదటి రాజులు ఎవరంటే రేనాటి చోళులు. వీరు రాయలసీమలోని కడప మండల ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి యొక్క 33 తెలుగు శాసనాలు లభించినవి. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం రేనాటి చోళులు వేయించిన ధనుంజిని కళమల్లాస్ శాసనం గురించి చెప్పుకుందాం. కళమల్లాస్ శాసనం అనేది ఇది ప్రాచీనమైన శాసనం. ఇందులో పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. రెండవ తెలుగు శాసనం పుణ్యకుమారుడు వేసినటువంటి ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళుల తరువాత బాణరాజులు, వైదంబులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు కూడా తెలుగులోనే శాసనాలు వేయించారు. రేనాటి చోళుల శాసనాలు దాన శాసనాలు కాగా వైదంబులు వీరు జ్ఞాపకార్థం వేసిన శాసనం బీరకల్లు శాసనం. క్రీస్తు శకం 575 నుంచి క్రీస్తు శకం 848 ఈ మధ్యకాలానికి సంబంధించిన అంశాలు చెప్పుకుందాం. ఈ కాలంలో వచ్చే పద్యాలు గద్య రూపంలో వేయబడిన తెలుగు శాసనాలు కనిపిస్తాయి. ఇంతకు పూర్వం గ్రామం కానీ, వ్యక్తి పేర్లు కానీ మాత్రమే తెలుగులో దర్శనమిచ్చాయి. కానీ తర్వాత వాక్య రూపంలో రావడం జరిగింది. తెలుగు శాసనాలు వేయించినటువంటి మొదటి రాజులు రేనాటి చోళులు.
వీరు రాయలసీమలోని కడప మండల ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి యొక్క 33 తెలుగు శాసనాలు లభించింది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం రేనాటి చోళులు వేయించిన ధనంజయుడు వేసినటువంటి కళ్ళమల్ల శాసనం. ఇది ప్రాచీనమైన శాసనం. ఇది పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. రెండవ తెలుగు శాసనం వచ్చి పుణ్యకుమారుడు వేసినటువంటి ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళుల తర్వాత బాణరాజులు, వైదెంబులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు కూడా తెలుగులోనే శాసనాన్ని వేయించారు. రేనాటి చోళుల శాసనాలు దాన శాసనాలు కాగా, వైదెంబులు వీరుల జ్ఞాపకార్థం వేసిన శాసనాలు వీరకల్లు శాసనం. రేనాటి చోళులు వేసిన శాసనాలు దాన శాసనాలు కాగా, వైదెంబులు వీరు వేసినటువంటి శాసనాలు వీరుల జ్ఞాపకార్థంగా వేసిన శాసనాలు వీరకల్లు శాసనం. తర్వాత మూడవది క్రీస్తు శకం 848 నుంచి క్రీస్తు శకం 1050 ఈ మధ్య కాలం గురించి చెప్పుకుందాం. ఈ కాలంలో గద్యంతో పాటు పద్యాలు కూడా కనిపిస్తాయి. తెలుగులో మొదటి పద్య రచన క్రీస్తు శకం 848 నాటి తూర్పు చాళుక్య రాజు గుణక విజయాదిత్యుని సేనాని అయినటువంటి పాండురంగుడు వేయించిన అద్దంకి శాసనం. ఈ శాసనంలో ఒక తరవోజా పద్యం, 4 పంక్తుల గద్యం ఉన్నది. క్రీస్తు శకం 848 నాటిది కందుకూరు శాసనం కూడా. ఇందులో పాండురంగడి విజయ ప్రశంస ఉంది. దీనిలో సీసపద్యం ఉంది, కానీ గద్యం లేదు. సంస్కృత సమాసాలతో కూడిన చక్కని తెలుగు శైలిలో దీనిలో ఉంది. క్రీస్తు శకం 897లో గుణక విజయాదిత్యుని తమ్ముని కొడుకైనటువంటి తూర్పు చాళుక్య భీముడు వేసినటువంటి ధర్మవరం శాసనంలో సీసపద్యం ఉంది. దీనిలో సంస్కృత పదాల కన్నా తెలుగు పదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో పాండురంగడి విజయాల గురించి పేర్కొన్నది. యుద్ధమల్లుడు వేసినటువంటి బెజవాడ శాసనం 2 భాగాలుగా ఉన్నది. ఈ శాసనంలో 5 మధ్యక్కరాలు, కొంత గద్యం కూడా ఉన్నవి. శైలి తెలుగు పదాలతో ఉన్నది. మధ్యక్కరాలు నన్నయ్య మధ్యక్కరాల వలె ఉన్నవి. చాళుక్య భీముని కొరవి శాసనం వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ తాలూకాలోని కొరవి గ్రామంలో దొరికింది. మరొకసారి రిపీట్ చేద్దాం. అంటే మూడవ అంశం క్రీస్తు శకం 848 నుంచి క్రీస్తు శకం 1050 వరకు. ఈ కాలంలో గద్యంతో పాటు పద్యాలు కూడా కనిపిస్తాయి. తెలుగులో మొట్టమొదటి పద్య రచన ఏదంటే క్రీస్తు శకం 848 నాటి తూర్పు చాళుక్య రాజు గుణక విజయాదిత్యుని సేనాని పాండురంగుడు వేయించిన అద్దంకి శాసనం. ఈ శాసనంలో ఒక తరవోజా పద్యం, 4 పంక్తుల గద్యం ఉంది. క్రీస్తు శకం 848లో కందుకూరి శాసనం. ఇందులో పాండురంగుడి విజయ ప్రశంస ఉంది. దీనిలో సీసపద్యం ఉంది, కానీ గద్యం లేదు. సంస్కృత సమాసాలతో కూడిన చక్కని తెలుగు శైలిలో ఈ శాసనం ఉంది. క్రీస్తు శకం 897లో గుణక విజయాదిత్యుని తమ్ముని కుమారుడైన చాళుక్య భీముడు ధర్మవరం శాసనం వేయించాడు. ఈ శాసనం సీసపద్యంలో ఉన్నది. దీనిలో సంస్కృత పదాల కన్నా తెలుగు పదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో పాండురంగడి విజయాల గురించి పేర్కొన్నది. యుద్ధమల్లుని బెజవాడ శాసనం 2 భాగాలుగా ఉన్నది. ఈ శాసనంలో 5 మధ్యక్కరాలు, కొంత గద్యం కూడా ఉన్నది. ఈ శైలి తెలుగు పదాలతో ఉన్నది. మధ్యక్కరాలు నన్నయ్య మధ్యక్కరాల వలె ఉన్నది. తూర్పు చాళుక్య భీముని శాసనం కొరవి శాసనం. ఇది వరంగల్ జిల్లా మహబూబ్నగర్ తాలూకాలోని కొరవి గ్రామంలో దొరికింది. దీనిలో చిన్న చిన్న వాక్యాలతో కూడిన సంభాషణాత్మకమైన చక్కని
కథాకథన గద్య శైలి ఉన్నది. క్రీస్తు శకం 1000 సంవత్సరం నాటిదైన విరియాల కామసాని గూడూరు శాసనంలో నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు కవితా స్వరూపం కనిపిస్తుంది. గూడూరు శాసనంలో పద్యశైలి, కొరవి శాసనంలో గద్యశైలి కనిపిస్తుంది. నన్నయ్యకు పూర్వమే కావ్యరచన సమర్థమైన శైలి వికసించిందన్న అభిప్రాయం బలపరుస్తున్నది. అంటే వీటిలో వచ్చి చిన్న చిన్న వాక్యాలతో కూడిన సంభాషణాత్మకమైనటువంటి సంభాషణ అంటే మాట్లాడుకోవడం, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే విధంగా చక్కని కథాకథన గద్య శైలిలో ఉన్నది వీరు వేసిన శాసనాలు. ఆ విధంగానే 1000 సంవత్సరం క్రీస్తు శకం 1000 సంవత్సరం నాటి విరియాల కామసాని గూడూరు శాసనంలో నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు కవితా స్వరూపం కనిపిస్తుంది. అంటే ఈ గూడూరు శాసనంలో నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు కవిత యొక్క స్వరూపము క్షుణ్ణంగా కనిపిస్తుంది. గూడూరు శాసనంలో పద్యశైలి ఉంటే కొరవి శాసనంలో గద్యశైలి కనిపిస్తుంది. నన్నయ్యకు పూర్వమే కావ్యరచన సమర్థమైన శైలి వికసించిందన్న అభిప్రాయం. నన్నయ్యకు పూర్వమే కావ్యరచన అనేది సమర్థమైన శైలి వికసించిందన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. అంటే నన్నయ్యకు పూర్వమే కావ్యరచన అనేది సమర్థమైనటువంటి శైలి వికసించిందని అభిప్రాయపడుతున్నారు. తర్వాత కొన్ని ముఖ్యమైన శాసనాలు, వాటి గురించి చర్చించుకుందాం. శాసనం కాలం, వేసిన లేదా వేయించిన వారు, శాసన విశిష్టత. కళ్ళమల్ల శాసనం క్రీస్తు శకం 575 వేసింది రేనాటి చోళ ధనంజయుడు. ఇది శాసన విశిష్టత ఏమంటే తొలి తెలుగు శాసనం. మొదటిది పొట్లదుర్తి మాలేపాడు శాసనం క్రీస్తు శకం 610 రేనాటి చోళ పుణ్యకుమారుడు వేశాడు. ఇది గేయ పద్ధతిలో ఉంది. విప్పర్ల శాసనం క్రీస్తు శకం 611లో జయసింహవల్లభుడు వేశాడు. ఇది తొలి తెలుగు వచన శాసనం. అద్దంకి శాసనం అనేది 848 లేదా 892 పండురంగుడు వేశాడు. తొలి తెలుగు పద్య శాసనం. కందుకూరి శాసనం క్రీస్తు శకం 848 వేధించిన వారు గుణగ విజయాదిత్యుడు. కేవలం ఇది పద్యమయ శాసనం మాత్రమే. విజయవాడ శాసనం క్రీస్తు శకం 885 ఉత్తమల్లుడు వేశాడు. 5 మధ్యక్కరాలు గల పద్యాలు, చివరిలో వచనం ఉంది. కుర్యాల శాసనం అనేది క్రీస్తు శకము 940 జినవల్లభుడు వేయించాడు. వీటిలో ఉన్న పద్యాలు కంద పద్యాలు. ధర్మవరం శాసనం క్రీస్తు శకం 898 వీటిని వేయించింది తూర్పు చాళుక్య భీముడు. వీటిలో ఉన్నటువంటి సీసము ఆటవెల్తి పద్యాలు కలదు. కొరవి శాసనము క్రీస్తు శకం 892 లేదా 922 తూర్పు చాళుక్య భీముడు వేయించాడు. నన్నయ్య గద్య రచనను పోలిన శాసనం ఇవి. అరుంబాక శాసనం ఇది క్రీస్తు శకం 980లో బాధక మహారాజు వేయించాడు. మొత్తం పద్యాలు కంద పద్యాలు మాత్రమే ఉంది. మరియు రెండవ యుద్ధమల్లుని కుమారుడు కూడా వేయించాడు. గూడూరు శాసనం అనేది క్రీస్తు శకం 1000 సంవత్సరానికి చెందింది. మిరియాల కామసాని అని ఇక్కడ ఉంది. అంతకు మునుపు విరియాల కామసాని ఉంది. యాక్చువల్గా మిరియాల కామసాని రావాలా. కొన్ని పుస్తకాలు అలా ఉంటుంది, కానీ యాక్చువల్గా నేను చదివిన పుస్తకాల్లో మిరియాల కామసాని అనేది ఎక్కువ ఉంది. గూడూరు శాసనం క్రీస్తు శకం 1000 శతాబ్దానికి చెందింది. వేసినది మిరియాల కామసాని. వీటిలో ఉన్న పద్యాలు 3 చంపకమాల, 2 ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి. నందంపూడి శాసనం క్రీస్తు శకం 1050 సంవత్సరాల మధ్యకాలానికి చెందింది.
దీన్ని వేసింది రాజరాజ నరేంద్రుడు. ఆ విధంగానే ఇది శాసన విశిష్టత నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలుపును. ఆ విధంగానే మైదవోలు శాసనం. మైదవోలు శాసనాన్ని ఎవరు వేసించారంటే శివస్కందవర్మ వేశాడు. కానీ సంవత్సరం కానీ వేసిన వారు సరైన సమాచారం లేదు. తిప్పలూరు శాసనం క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందినది. శ్రీకృష్ణదేవరాయలు వేశాడు. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన కలదు. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన కలదు. మరొకసారి ఈ పట్టికను వివరించుకుందాం. కళ్ళమల్ల శాసనం కాలం క్రీస్తు 575 వేసింది రేనాటి చోళ ధనంజయుడు. తొలి తెలుగు శాసనం మొదటిది. పొట్లదుర్తి మాలెంపాడు శాసనం క్రీస్తు శకం 610 రేనాటి చోళ పుణ్యకుమారుడు గేయ పద్ధతిలో వేశాడు. విప్పర్ల శాసనం క్రీస్తు శకం 611 జయసింహ వల్లభుడు వేశాడు. తొలి తెలుగు వచన శాసనం అద్దంకి శాసనం 848 892 పాండురంగుడు వేశాడు. తొలి తెలుగు పద్య శాసనం కందుకూరి శాసనం క్రీస్తు శకం 848 గుణగ విజయాదిత్యుడు వేశాడు. కేవలం పద్యమయ శాసనం మాత్రమే. బెజవాడ శాసనం క్రీస్తు శకం 885 యుద్ధమల్లుడు వేశాడు. వేసిన 5 మధ్యకరాల పద్యాలు కలదు. చివరిలో వచనం కలదు. కురియాల శాసనం క్రీస్తు శకం 940 జినవల్లభుడు వేశాడు. కంద పద్యాలు మాత్రమే ఉన్నాయి. ధర్మవరం శాసనం క్రీస్తు శకం 898లో తూర్పు చాళుక్య భీముడు వేశాడు. వీటిలో 4 పద్యాలు సీసము మరియు ఆటవెలది. కొరవి శాసనం 892 922 తూర్పు చాళుక్య భీముడు వేశాడు. నన్నయ్య గద్య రచనను పోలిన శాసనం అరుంబాక శాసనం. ఇది క్రీస్తు శకం 980లో బాధక మహారాజు వేశాడు. కందపద్యం. గూడూరు శాసనం క్రీస్తు శకం 1000 మిరియాల కామసాని వేయించింది. 3 చంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి. నందంపూడి శాసనం 1050 మధ్య కాలానికి చెందింది. రాజరాజ నరేంద్రుడు వేశాడు. నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలుపును. మైదవోలు శాసనాన్ని శివస్కంద వేశాడు. మరింత సమాచారం ఇక్కడ అయితే లేదు. తిప్పలూరు శాసనం 16వ శతాబ్దానికి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు వేశాడు. అష్టదిగ్గజ కవుల ప్రస్తావన వీటిలో ఉంది. చెప్పినటువంటి పాఠ్యాంశ వివరాలు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ వీటిలో ఉన్నటువంటి గత డిఎస్సిలో తప్పనిసరిగా వీటి నుండి ప్రశ్నలు లేకుండా మాత్రం ఎలాంటి తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఒకసారి కాకపోయినా మరోసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.